నమస్తే రాష్ట్రాక్స్ కార్యక్రమానికి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ, జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీరావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీరావు గారు. అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధం 38వ రోజుకు చేరుకుంది. ఇరాన్ ఒక రకంగా ఇజ్రాయెల్ అండ్ అమెరికాలకు చుక్కలు చూపిస్తున్న పరిస్థితి. 2 రోజుల క్రితం F-35, F-50లను కూల్చేసిన ఇరాన్ తాజాగా 2 MC-130J విమానాలను కూడా ధ్వంసం చేసింది. ఇరాన్ ఎక్కడా కూడా తగ్గను అని పరిస్థితి. మరోవైపు ట్రంప్లో తీవ్రంగా అసహనం పెరిగిపోయింది. తీవ్ర అవమానంతో బూతులు కూడా తిడుతూ హార్మోజును తెరవండ్రా అని చెప్పి ఇరాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. మొత్తానికి యుద్ధం అంటే పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. యుద్ధం 38వ రోజుకు చేరుకున్న పరిస్థితి. ఇంకెంతకాలం యుద్ధం జరుగుతుందో కూడా ఎవరు ప్రెడిక్ట్ చేయలేకపోతూ ఉన్నారు. సో లేటెస్ట్ వార్ అప్డేట్స్ ఏంటి ఎంజీరావు గారు? 38వ రోజులోకి అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రవేశించడం అనేది యుద్ధంలో తారాస్థాయిని మనకు సూచిస్తుంది. అంటే ఏ మాత్రం కూడా పీస్ డిస్కషన్స్ ఎక్కడ కూడా సక్సెస్ అయినట్టు మనకు కనపడడం లేదు. 38వ రోజులో గత 24 గంటల్లో ఈ యుద్ధ పరిణామాలను గమనిస్తే ఎస్కలేషన్ అంటే యుద్ధం పరాకాష్ఠకి మరో లెవెల్కి చేరిందని చెప్పవచ్చు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందిన F-15E ఏది స్ట్రైక్ ఈగిల్ ఎయిర్ క్రాఫ్ట్ ని అంటే జెట్ ఫైటర్ ని ఇరాన్ కూల్చేయడంతో ఇరాన్ దక్షిణ తీరంలో దీన్ని కూల్చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే జాగ్రోస్ అనే మౌంటైన్స్ పర్వత పంక్తుల్లో కూల్చేటప్పటికి అక్కడ అందులో ఉన్న 2 పైలట్లు, ఒక పైలట్ ఏంటంటే డైరెక్ట్గా పైలట్ అవుతే, 2 వెపన్స్ సిస్టమ్స్ ఆపరేషన్ అంటారు, ఆయన కూడా ఆల్మోస్ట్ పైలటే. ఆయన ఆచూకీ దొరకలేదనమాట. ఈ డేరింగ్ ఆపరేషన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కండక్ట్ చేయడం, అది కూడా వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్ కూర్చుని పర్యవేక్షిస్తూ ఈ డేరింగ్ అండ్ డాషింగ్ ఆపరేషన్స్ నిర్వహించడం అనేది ఈ 38వ రోజున అతిపెద్ద ఈ విషయంగా మనం చూసుకోవచ్చు. ప్రపంచమే అవాక్కైన పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎనిమీ బిహైండ్ లైన్స్ అనేది ఒక ఫిల్మ్ని తలపించేటట్టు ఒక మోడర్న్ వార్ఫేర్ అనేది ఎంత దారుణంగా ఉంటుందో అది మనకు చూపించింది అనమాట. బట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ ఆపరేషన్లో ఆ గాయపడిన పైలట్ని మాత్రం ఇరాన్ నుంచి తీసుకెళ్ళిందని తెలుస్తుంది. కానీ ఇట్స్ ఎ బిగ్ బ్లీడింగ్ ఫర్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. రక్తసిక్తం అయిపోయింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇరాన్ కూడా అంత తెలివి తక్కువగా ఏం లేదు. ఎందుకంటే పర్షియన్ గల్ఫ్ దగ్గర నుంచి అక్రాస్ ది పర్షియన్ గల్ఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన 17 ఎయిర్ బేస్ల నుంచి ఒక రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఆపరేషన్ నిర్వహించిందనమాట. ఈ ఆపరేషన్ నిర్వహణ ఎలా ఉందంటే వైట్ హౌస్ నుంచి డైరెక్ట్గా ఆదేశాలు రాగానే ఆ పైలట్ యొక్క ఆచూకీ కనిపెట్టారు. ఎప్పుడు కూడా ఏంటంటే ఒక శత్రు దేశంలో ఒక మన సైనికులు కానీ మన పైలట్లు కానీ పడిపోతే వాళ్ళని రక్షించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారన్నమాట. అందుకనే బిహైండ్, నో మ్యాన్ బిహైండ్ లైన్ అంటారన్నమాట. లైన్ వెనకాల ఎవరు గాయపడినా వాళ్ళని తీసుకొచ్చేయాలి. అది యుద్ధం యొక్క అతిపెద్ద లక్షణం అనమాట. ఇప్పుడు ఆ పైలట్ యుద్ధ భూమిలో పడిపోతే ఆయన ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలి. అదర్వైజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఒక బిగ్ హ్యూమిలేషన్ అయిపోతుంది ఎంత దెబ్బ తగిలినా. ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ దానికి అనుమతి ఇవ్వడంతో ఒక స్పెషల్ ఫోర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సీల్స్ రంగంలో దిగి ఈ ఆపరేషన్ నిర్వహడానికి వెళ్ళింది. ఇందులో డజన్ల కొద్దీ జెట్ ఫైటర్సు, హెలికాప్టర్సు, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఇక్కడ దీంట్లోకి వెళ్ళడం జరిగింది. ఎంటైర్ రాడార్ సిస్టమ్, ఎంటైర్ మిలిటరీ శాటిలైట్ సిస్టమ్స్ అంతటిని కూడా ఎక్కడికక్కడ మోహరింపు చేసి రెడీ పెట్టారన్నమాట. కొన్ని వందలాది ఈ మెరైన్ సీల్స్ రెడీగా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు పారాషూట్ల మీద కిందకి దిగడం జరిగింది. ఈ పైలట్ దగ్గర ఒకటే ఒక ఆయుధం, జస్ట్ కమ్యూనికేషన్కి ఒక పిస్టోల్ మాత్రమే పైలట్ దగ్గర ఎప్పుడు ఉంటాయి. కాస్త ఏదో అలా వాటర్ ఫెసిలిటీస్ కొన్ని ఉంటాయి. కానీ శత్రువుకు దొరకకుండా అతను తన యొక్క దేశంతో కమ్యూనికేషన్ చేస్తూ ఉండాలన్నమాట. ఓ బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంటుంది ఏ దేశం పైలట్కైనా. ఆయన చాలా జాగ్రత్తగా ఈ జాగ్రోస్ మౌంటైన్ పర్వత పంక్తికి వెళ్ళి అక్కడ దాక్కోవడం జరిగింది. ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ తన ట్రూత్ సోషల్లో చెప్పేది ఏంటంటే ఈయన సమీపానికి ఇరానియన్ దళాలు, IRGC దళాలు వందల కొద్దీ డజన్ల కొద్దీ వస్తూ ఉంటే అమెరికా తన యుద్ధ విమానాలతో వాళ్ళని రానివ్వలేదు అనేది ట్రంప్ చెప్తున్నారు. తర్వాత ఈ వేళను దింపడానికి ఒక డకాయ్ ఆపరేషన్ అంటే వేరే చోట నుంచి ఆయన దాక్కున్నట్టు అక్కడికి యుద్ధ విమానాలు వెళ్తుంటే యాక్చువల్ లొకేషన్ మాత్రం బయటికి CIA చెప్పకుండా చాలా జాగ్రత్తగా ఆపరేషన్ నిర్వహించింది. ఇట్స్ ఎ బిగ్ డేరింగ్ అండ్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కానీ ఈ ఆపరేషన్లో ఈ సీల్స్తో పాటు ఈ యొక్క MC-130J అనే 2
మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ లాస్ అవ్వడం జరిగింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దీంతో పాటు బ్లాక్ హక్ 2 హెలికాప్టర్లని ఇరానియన్ దళాలు, IRGC దళాలు, ముఖ్యంగా గిరిజన దళాలు కూల్చేయడం జరిగింది. దీంతో పాటు 2 అధునాతన డ్రోన్ సిస్టమ్స్, ఒకటి MQ-9 ర్యాపర్, రెండోది హెర్మీస్ 900 అనేవి, అది $100s ఉంటుంది, $1 మిలియన్, చాలా అతిపెద్ద డ్రోన్లు అనమాట. ఈ మిలిటరీ డ్రోన్లని 2 కూల్చేయడం అంటే మొత్తం 6 యుద్ధ విమానాలని అమెరికా కోల్పోయింది ఈ ఆపరేషన్, ఒక్క పైలట్ని తీసుకురావడానికి అనేది మనకు అర్థమవుతుంది. IRGC కూడా హ్యూజ్ రెసిస్టెన్స్ అక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భూతల దాడులు అనమాట. ఒక రకంగా భూతలంలోకి ఇరానియన్ శత్రు దళంలోకి వెళ్ళి, శత్రు భూభాగంలోకి వెళ్ళి నిర్వహించిన ఒక గొప్ప ఆపరేషన్గా దీన్ని చెప్పుకోవచ్చు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చెప్పినట్టు అదేం తప్పేం కాదండి. కానీ చాలా బ్లీడింగ్ అయింది అక్కడ. చాలా 6 యుద్ధ విమానాలు కోల్పోవడం, మరి C-130Jలో ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లో ఎంతమంది చనిపోయారనేది ఇక్కడ మనకు తెలియడం లేదు. తర్వాత 2 బ్లాక్ హక్లో ఎంతమంది చనిపోయారనేది ఇక్కడ మనకు తెలియడం లేదు. అంటే ఇప్పుడు అమెరికా సైన్యం ఇంకా కొంచెం సరిపోయే అవకాశం ఉంది. మరి ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ కొన్ని ఫొటోస్ మనకి షేర్ చేయడం జరిగింది. అవి ఏంటంటే ఈ C-130J బ్లాక్ హక్, అదేవిధంగా ఒక A-10 అది వార్త్రాబ్ అని ఒక అటాకింగ్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క శిథిలాలను కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పేల్చేయడం జరిగింది. ఎందుకంటే శత్రువుకి యుద్ధ విమాన శకలాలు వెళ్తే ఆ టెక్నాలజీ శత్రువు తీసేసుకుంటాడు. ఇప్పుడు ఇరాన్ నుంచి రష్యా, ఇరాన్ నుంచి చైనా తీసేసుకునే అంటే ఇంకా అమెరికా యుద్ధ విమానాలు తిరిగే పరిస్థితి ఉండదు, ఆ టెక్నాలజీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి శత్రువు భూభాగంలో పడిపోయిన ఈ యొక్క శకలాలని మొత్తం అమెరికా పేల్చేయడం జరిగింది. కాబట్టి శత్రువు దగ్గరికి ఇవి వెళ్ళవన్నమాట. అది కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా జాగ్రత్తగా ఈ వార్ ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఆ ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఒక్క ప్రాణాన్ని కూడా పోనివ్వలేదు, అంటే బ్రతుకున్న వాళ్ళకి చిక్కలేదు. 2 ఏ విమాన శకలాలు కూడా ఇరాన్కి చెక్కకుండా ఆపరేషన్ చేయడం జరిగింది. కానీ ఇరాన్ మాత్రం హీరో ఆఫ్ దిస్ ఆపరేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికాకి ఇక్కడ $మిలియన్స్ అనేది ఇక్కడ లాస్ వచ్చిందనమాట. ఇప్పుడు ట్రంప్ ఇలాంటిది ఈ 24 గంటల్లో జరిగిన అతిపెద్ద వారిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ 38వ రోజు 24 గంటల్లో ఈ ఇరాన్ ఏం చేసిందంటే, ఇటు UAE, తర్వాత బహ్రెయిన్, ఖతార్, వీటిలో ఉన్న ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రిడ్జిల్ని, తర్వాత IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ని భయంకరంగా పేల్చేయడం జరిగిందనమాట. ఇప్పుడు కువైట్, బహ్రెయిన్, ఈ యొక్క UAE సిటీల్లో చాలా దారుణాలు జరిగినాయి, ఎంతో మంది చనిపోవడం కూడా జరిగింది. దీంతో పాటు అమెరికా ఎయిర్ బేస్ల్ని అటాక్ చేయడం జరిగింది. తర్వాత హర్మూజ్ స్ట్రైట్ని ఇప్పటికీ తన గ్రిప్లో పెట్టుకుంది. ఈ విధంగా ఇరాన్ మాత్రం ఏ విధంగా కూడా 38వ రోజు యుద్ధంలో తగ్గలేదన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు US ప్రెసిడెంట్ ఈ యుద్ధంలో ప్రధానంగా చెప్పవలసింది 38వ రోజు ఏంటంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్కి ఒక డిస్పరేట్ పొజిషన్ అనమాట. అంటే ఆశలన్నీ కోల్పోయినోడు ఎలా అరుస్తాడో ఆ విధమైన భాష ఆయన ఉపయోగించడం జరిగింది. అంటే బాస్టర్డ్స్ అనడం, ఫక్కింగ్ అని వర్డ్స్ ఉపయోగించడం, అంటే తెలుగులో తిట్టిన బూతుల్లా ఉంటాయండి అవి. చాలా దారుణాతి పదాలు అనమాట. ఇట్స్ అన్టెనబుల్ టు ద US ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద గ్రేట్ US ప్రెసిడెంట్కి ఆ పదాలు నోట్లోంచి రావడానికి కూడా అస్సలు కుదరదు. అన్టెనబుల్ అని పిలుస్తాం అనమాట ఆ పదాన్ని. అలాంటి పదాలు ఆయన ఉపయోగించాడు. అంటే ఏంటి, ఇరాన్ ఎంత ఇబ్బంది పెడుతుందో US అనేది ఈ పదాల్లో వచ్చింది. ఆయన చాలా డిస్పరేట్ పొజిషన్లో ఉన్నాడు, అంటే హోప్లెస్ కండిషన్లో. ఆయన ఒకటే అంటున్నాడు, మీరు హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చెయ్యండిరా అని డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఓపెన్ చేయకపోతే 48 అవర్స్ నేను టైం ఇస్తున్నా, అంటే మంగళవారం చాలా దారుణం, మీకు కాళరాత్రి హెల్ అనేది మీకు అనేది ప్రత్యక్ష నరకం ఉంటుందని ఆయన మోహరింపులు చేస్తున్నాడు. కానీ ఈ దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఇరాన్ కూడా దానికి ప్రతిస్పందించే అవకాశాలు ఉన్నాయి. ఇంత దారుణమైన పరిస్థితి అక్కడ ఉంది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ యొక్క ఇప్పుడు యుద్ధంలో 38వ రోజు యుద్ధంలో చూస్తే అమెరికా గ్రేటెస్ట్ వెపన్స్ అయిన ఈ F-15E ఈగిల్ స్ట్రైక్ అనేది కోల్పోవడం, F-35 కోల్పోవడం, A-10 లాంటి ఒక గ్రౌండ్ అటాక్ అధునాతన యుద్ధ విమానాన్ని కోల్పోవడం, తర్వాత మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లు ఏది MC-130 హెర్క్యులస్ లాంటివి కోల్పోవడం, బ్లాక్ హక్కో, అపాచీ 64 లాంటి హెలికాప్టర్లను కోల్పోవడం, ఇంకా ఎన్నో ఆయుధాలు కోల్పోవడం, కొన్ని ప్రాణ నష్టం జరగడం, తర్వాత అది విలవిలలాడిపోవడం. ఇరాన్ ఏంటంటే రెసిస్టెన్స్, తన భూతలంలోకి వస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏకంగా భూతల దాడులు చేసినట్టు ఇది. అంటే భూతల దాడులు జరిగితే ఎంతటి నష్టం కలిగించడానికి ఇరాన్ మోహరింపులు చేసుకుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఏంటి, ఒక పైలట్ని ఇరాన్లో ఉన్న గల్ఫ్ ఆఫ్ ఒమన్కి దగ్గరలో, పర్షియన్ గల్ఫ్ దగ్గరలో, అంటే కోస్ట్ తీరానికి
ఒక 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఒక పైలట్ని తీసుకురావడానికి అమెరికా కోల్పోయింది ఎంత? ఇన్ని 6 యుద్ధ విమానాలను కోల్పోయింది ఆల్మోస్ట్. అంటే ఒకవేళ యుఎస్ భూతల దాడులకు వెళితే ఎంతటి నష్టం కలిగిద్దో యుఎస్కి రుచి చూపించింది అనమాట. అంటే ఏంటి, ఐఆర్జీసీ భూతల దాడులకి, అమెరికా భూతల దాడులకి సర్వసన్నద్ధంగా ఉందనేది దీన్ని బట్టి తెలుస్తుంది. తర్వాత గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయలేను, మీరే ఓపెన్ చేయండి లేకపోతే నాశనం చేస్తారన్నట్టు ట్రంప్ ఒప్పుకోవడం అయింది. ఇదేంటంటే ప్రపంచం అవాక్ అయి చూసిందనమాట. అంటే ఏంటి, ద పవర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక సీక్రెట్ ఆపరేషన్ని ఒక శత్రు దళాల్లోకి వెళ్ళి ఎంత లైటనింగ్ అటాక్ చేయగలిగిద్దో యుఎస్ పవర్ చూపించింది. కానీ ఇరాన్ కూడా ఇక్కడ ఏం చూపించిందంటే, నేను కూడా ఎవడైనా నా భూభాగంలోకి వచ్చి ఎలా ఎదుర్కోగలను, అది యుఎస్ అయినా ఇజ్రాయెల్ అనేది ఇది చూపించింది అనమాట. ఇలా ఉంటే ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్య జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే 140 టార్గెట్లు నేను నాశనం చేశాను ఇరాన్లో, ముఖ్యంగా ఇస్ఫహాను, బుషేహరు, టెహ్రాను, తర్వాత మెహసాబా, కరమ్ షాహర్ లాంటి సిటీల్ని నేను నాశనం చేసి పడేసాను. 140 మిలిటరీ టార్గెట్ని, సివిలియన్ టార్గెట్ని నేను అటాక్ చేశానని చెప్తుంది. మళ్ళీ ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంకోటి ఏంటంటే లెబనాన్లో హిజ్బుల్లాకి వ్యతిరేకంగా ఇంకో 100 టార్గెట్ని అటాక్ చేసి అక్కడ 11 పీపుల్ని చంపేశారని ఇజ్రాయెల్ చెప్తుందనమాట. కానీ ఇరాన్ ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క సదరన్ ప్రావిన్స్లో వేసిన మిసైల్స్తో మొత్తం 30 లక్షల నుండి 50 లక్షల మంది ఇజ్రాయలీ పీపుల్ బంకర్లోకి వెళ్ళడం జరిగిందని తెలుస్తుంది. వాళ్ళు వణికిపోయారు ఈ సైరన్స్కి అనేది తెలుస్తుంది. అంటే ఇరాన్ ఏంటంటే కొన్ని వందలాది డ్రోన్ని, డజన్ల కొద్దీ మిసైల్స్ని, క్రూయిజ్ మిసైల్ని, వీటి మీద బాలిస్టిక్ మిసైల్స్ని వేయడం జరిగిందనమాట. అంటే 38వ రోజు 24 గంటల్లో ఈ అటాక్ తారాస్థాయికి చేరిపోయింది. ఈ అమెరికా చేసిన ఈ స్పెషల్ ఆపరేషన్తో ఇది ఇంకా పీకెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనేది యుద్ధం అనేది మనం చెప్పుకోవచ్చు. ఇటు డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ ఈ ఐఆర్జీసీ అనే యుద్ధం అనేది చాలా తీవ్రంగా ఉంది. ఇదంతా ఒక పక్కనుంటే పీస్ డిస్కషన్కి సంబంధించి పాకిస్తాన్ కొంచెం ఏంటంటే ఆశలు రేకొత్తిస్తుంది. ఎందుకంటే ఇటు ఈజిప్టు, టర్కీ, తర్వాత సౌదీ అరేబియాలతో అది ఒక రకంగా పీస్ డిస్కషన్స్ అనేది ఉధృతం అవుతుంది అనేది మనకు అవగతం అవుతుంది. దీంతోపాటు రష్యా ఈ చైనాల యొక్క మిలిటరీ టెక్నాలజీ, నార్త్ కొరియా టెక్నాలజీ, మిలిటరీ టెక్నాలజీ, ఈ క్షిపణి టెక్నాలజీ ఇరాన్కి చేరిందంటూ కొన్ని పబ్లికేషన్స్లో మనం ఎక్కువ చూస్తున్నాం. అంటే ఇరానియన్ మిసైల్స్ అనేవి స్వతహాగా ఇరాన్ తయారు చేసుకున్నది కాదు, ఇది నార్త్ కొరియా ఎక్కువగా మెహసూద్ అనే నార్త్ కొరియన్ మిసైల్సే ఎక్కువగా ఇరాన్ వాడుతుందని తెలుస్తుంది. ఇదే నిజమైతే మాత్రం ఇరాన్కి తిరుగులేని శక్తి అయిపోయినట్టే. ఎందుకంటే ఇటు రష్యా, చైనా, ఉత్తర కొరియా క్షిపణులు రావడం, ఆ రా మెటీరియల్స్ రావడం అంటే ఇంకా ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగేది. ఆ యొక్క క్షిపణులకు కావాల్సిన సాలిడ్, లిక్విడ్ ఫ్యూయల్ కూడా అక్కడ నుంచి వస్తుందని తెలుస్తుంది. దీని ద్వారా ఇరాన్ అనేది కొన్ని నెలల పాటు దీర్ఘకాలిక యుద్ధం చేసే కెపాసిటీ దీనికి ఉందనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. కాబట్టి యుఎస్ అనేది చాలా సెట్ బ్యాక్ అనమాట. యుఎస్కి చాలా కష్టంగా ఈ 38వ రోజు గడిచిందనే చెప్పుకోవచ్చు. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చూస్తే ఇప్పుడు అక్కడ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇది ర్యాండీ జార్జ్ రిజిగ్నేషన్ చేసిన తర్వాత యుఎస్ ఆర్మీలో కొంచెం డివిజన్ వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ప్రో ఇరానియన్ వారు, ఎగ్నెస్ట్ ఇరానియన్, యాంటీ ఇరానియన్ వారిని 2 గ్రూపుల కింద విడిపోయినట్టు తెలుస్తుంది. కాకపోతే అందరూ అనుకుంటున్నారు యుఎస్ ఆర్మీలో తిరుగుబాటు అని. బట్ ఇట్ ఈస్ ఏ ఫూల్ అనమాట, ఫూలిష్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే దట్ ఈస్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక డెమోక్రటిక్ కంట్రీ. అక్కడ ఆర్మీకి ఎటువంటి అథారిటీ ఉండదు, కేవలం సివిలియన్ గవర్నమెంట్. అక్కడ అధ్యక్షుడు ఏం చెప్తే, అమెరికన్ కాంగ్రెస్ ఏం చెప్తే అది నడుచుకుంటుంది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాట్లు రావడం కుదరదు. ఇది ఇండియా లాగా ఉంటుంది. ఇండియా చూడండి, 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఆర్మీ తిరుగుబాటు అనేది మన ఊహకు కూడా రాదు. ఇండియాలో చూసుకోవాలి. ఈవెన్ ఇందిరాగాంధీ, ద గ్రేట్ మానిక్ షా టైంలో, జనరల్ చౌదరి లాంటి గ్రేటెస్ట్ ఆర్మీ జనరల్స్ ఉన్నప్పుడే ఎప్పుడు ఆర్మీలు, ఇండియాలో ఆర్మీ తిరుగుబాటు అనేది కూడా మన ఊహకు రాదు. దట్ ఈస్ వాట్ ది డెమోక్రటిక్ సెటప్ అండి. సివిలియన్ గవర్నమెంట్, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏం చెప్తే ఆర్మీ అది అంటుంది. యుఎస్లో కూడా అలాగే ఉంటుంది. అక్కడ జార్జ్ ర్యాండీ రిజిగ్నేషన్ చేసినంత మాత్రం తిరుగుబాట్లు రావడం అలాంటిది ఏమి ఉండదు. అధ్యక్షుడు ఏది చెబితే అది తూచా తప్పకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ఆర్మీలో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెక్సెత్ కూడా రిజైన్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే అక్కడ సెట్ బ్యాక్స్ వల్ల. తర్వాత ఇంకా కొంతమంది మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ అని ఇలాంటి హైర్ అఫీషియల్, తర్వాత కాష్ పటేల్ FBI చీఫ్, వీళ్ళు రిజిగ్నేషన్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇరానియన్ వారు ఇప్పుడు 38 రోజులు నడిచినా అక్కడ అమెరికాకు ఒక డిసైసివ్ విన్ అనేది రాలేదు. అసలు ఇరాన్ ఏమాత్రం కూడా వీక్ అవ్వకుండా రోజు రోజుకి స్ట్రాంగ్ అవ్వడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి అమెరికా ఒక దౌత్యం విషయంలో, మిలిటరీ స్ట్రాటజీ విషయంలో
ఇరాన్తో పోలిస్తే చాలా వీక్గా ఉంది. అందుకనే యుఎస్ వార్ క్యాబినెట్ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తుంది. కాబట్టి ఓవర్ హాలింగ్ ఆఫ్ దిస్ వార్ క్యాబినెట్ అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా రష్యా అధ్యక్షుడు చాలాసార్లు ఆర్మీ చీఫ్ను మార్చడం జరిగిందనమాట ఉక్రెయిన్లో సెట్ బ్యాక్ వచ్చేటప్పుడు. అదేవిధంగా అమెరికాలో జరుగుతుంది. ఇట్స్ నాట్ ఏ అబ్నార్మల్ థింగ్, అదేదో గొప్పగా జరిగిపోయినట్టు కాదు. ఇది యుద్ధంలో అది సామాన్యంగా జరుగుతూ ఉంటుంది, అది కూడా ఇలాంటి దీర్ఘకాలిక యుద్ధంలో. కాబట్టి యుఎస్ ఈజ్ రెడీ ఫర్ ది లాంగ్ టర్మ్ వారు 2-3 వీక్స్ అనేది. ఇరాన్ అయితే కొన్ని నెలల పాటు యుద్ధానికి కావాల్సిన ఆర్మీని తన అమ్ముల పొదిలో సంసిద్ధంగా ఉంచుకున్నట్టు తెలుస్తుంది. చాలా డేంజరస్ వార్ అనేది ఇంకా కొన్ని గంటల్లో మనం చూస్తున్నాం. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ 48 గంటల అల్టిమేటం అనేది కొన్ని గంటల్లో ముగియబోతుంది. కాబట్టి యుద్ధం ఇంకా తారస్థాయికి, అంటే ఈ రాత్రి నుంచి అక్కడ కాళరాత్రి విలయతాండం విధ్వంసకరమైన విషయాలు మనం చూడబోతున్నాం. ఇరాన్ కూడా దానికి కావాల్సినట్టు అది కూడా సంసిద్ధమై ఉంది. కాబట్టి ఎంజీరావు గారు, ఈ 5 వారాల యుద్ధంలో ట్రంప్ ఇప్పటి వరకు ఇరాన్కు అనేక డెడ్ లైన్లు పెట్టారు. ఆ తర్వాత వాటిని పొడిగించిన పరిస్థితి